ప్రియులారా, చనిపోయిన లాజర్‌ని బయటికి లేపిన విషయము మనకందరికి తెలిసిందే. ఎందుకంటే వాళ్ళిద్దరు సహోదరులు ఎళ్లి యేసయ్య దగ్గరికి, "అయ్యా, నీ సహోదరుడైన నువ్వెంతగానో ప్రేమించే లాజరు చనిపోయినాడన్నప్పుడు మీరు నమ్మిక మాత్రం ఉంచండి, ఆడ నా కార్యము చూసేదరని." యేసయ్య వాళ్ళిద్దరిని బలపరిచి, వాళ్ళిద్దరిని ధైర్యపరిచి, సహోదరులిద్దరిని ఆయన సమాధి దగ్గరికి తీసుకొచ్చి ఒక్క మాటే పలికిండు, "లాజరు బయటికి రమ్మంటే" ఆయన బయటకొచ్చిండు. ఎలాగ బయటకొచ్చిండు? సజీవంగా బయటకొచ్చిండు. యేసయ్య అక్కడ ప్రసంగం చేయలా, బోధ చేయలా, ఇంకా ఏమో చేయలా. ఒక్క మాట మాత్రమే సెలవిచ్చిండాడ, లాజరు బయటికి రమ్మని. అక్కడ అద్భుత కార్యము జరిగించి వాళ్ళిద్దరు సహోదరులకి వాళ్ళ తమ్ముడిని అప్పచెప్పిండు. ప్రియులారా, ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అలాగనే ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించడానికి మన తండ్రి గొప్ప దేవుడు. నీ జీవితంలో ఏమైనా కావాలా? అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైనా సావు బతుకుల్లో కొట్టుమిట్టలాడుతుండ్రా? పర్వాలేదు, యేసయ్యని అడుగు. అయ్యా, ఒక్క మాట చెలవి నాయనా, నా జీవితంలో అద్భుతం జరిగిపోతుంది, చచ్చిన నా స్థితి మారిపోద్ది. అయ్యా, నేను మళ్ళీ జీవములోనికి వస్తా, నా వాళ్ళందరూ మళ్ళీ జీవములోనికి వస్తారు. అయ్యా, చచ్చిపోయిన స్థితి అయ్యా మాదని చెప్పి యేసయ్యని అడుగు. ఒక్క మాట సెలవిస్తే చాలు. ఒక్క మాట, ఆ ఒక్క మాటలో అద్భుతం ఉంది. ఒక్క మాటలోనే స్వస్థత ఉంది. ప్రియులారా, ఒక్క మాట అడగండి, యేసయ్య మీతో మాట్లాడుతాడు. ఆ రోజు లాజరును లేపిన దేవుడు ఈరోజు చచ్చిపోయిన నీ స్థితిని లేపటానికి మన యేసయ్య శక్తిమంతుడు. అడగండి ప్రియులారా, అడగండి.